హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు దుర్గాష్టమి కదండీ! దుర్గాష్టమి వ్రతం కూడా కొన్ని ప్రదేశాలలో ఆచరిస్తారు. అందరూ చేసుకోవచ్చండి దుర్గాష్టమి వ్రతం అనేది. అలా చేయడం వల్ల అమ్మవారి కృప ఎప్పటికీ మన కుటుంబంపై ఉంటుంది. అందులోనూ ఈరోజు మంగళవారం రోజున దుర్గాష్టమి వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా భక్తితో అమ్మవారిని పూజించుకున్నామంటే అమ్మవారి కృప ఎప్పటికీ మనపై, మన పిల్లలపై, మన కుటుంబంపై ఉంటుంది. ఈ రోజున ఇంట్లో పూజ తర్వాత శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి 108 నామాలు కానీ చదువుకున్నా విన్నా కూడా అమ్మవారి కటాక్షం ఎప్పటికీ మనపై ఉంటుంది. ఇప్పుడు మనం పూజ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకుందామండి. ప్రతి నామానికి ముందు ఓం అని, నామం తర్వాత నమః అని చదువుకోవాలి. ఓం దుర్గాయై నమః. ఓం శివాయ నమః. ఓం మహాలక్ష్మ్యాయ నమః. ఓం మహాగౌర్యాయ నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్యాయ నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయ్యాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారకశక్యాయ నమః. ఓం అనీశ్వర్యాయ నమః. ఓం నిర్గమాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం సర్వగర్వవిమర్తిన్యాయ నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యాయ నమః. ఓం సర్వవిద్యాదిదేవతాయ నమః. ఓం పార్వత్యాయ నమః. ఓం దేవమాత్రే నమః. ఓం అనీసాయై నమః. ఓం వింధ్యవాసిన్యాయ నమః. ఓం తేజోవత్యాయ నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్యసమప్రభాయ నమః. ఓం దేవతాయై నమః. ఓం తేజసేనాయ నమః. ఓం వర్ణరూపిణ్యాయ నమః. ఓం గుణాశ్రయాయ నమః. ఓం గుణమధ్యాయ నమః. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. ఓం కర్మజ్ఞానప్రదాయ నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యాయ నమః. ఓం ధర్మజ్ఞానాయ నమః. ఓం ధర్మనిష్టాయ నమః. ఓం సర్వకర్మ వివర్జితాయ నమః. ఓం కామాక్షాయ నమః. ఓం కామసంహర్యాయ నమః. ఓం కామక్రోధ వివర్జితాయ నమః. ఓం శాంకర్యాయ నమః. ఓం శాంభవ్యాయ నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సుజయాయ నమః. ఓం జయభూమిష్టాయ నమః. ఓం జాహ్నవ్యాయ నమః. ఓం జనపూజితాయ నమః. ఓం శాస్త్రాయ నమః. ఓం శాస్త్రమయ్యాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం చంద్రార్థమస్తకాయ నమః.
ఓం భారత్యాయ నమః. ఓం బ్రాహ్మత్యాయ నమః. ఓం కల్పాయాయ నమః. ఓం కరాళ్యాయ నమః. ఓం కృష్ణపింగళాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం నారాయణ్యాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం చంద్రామృత పరిశ్రుతాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం జగత్స్యాధికారిణ్యాయ నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ కామిన్యాయ నమః. ఓం కమలాలయాయ నమః. ఓం కాత్యాయన్యాయ నమః. ఓం కళాతీతాయ నమః. ఓం కాలసంహారకారిణ్యాయ నమః. ఓం యోగనిష్టాయ నమః. ఓం యోగిగమ్యాయ నమః. ఓం యోగిధ్యేయాయ నమః. ఓం తపస్విన్యాయ నమః. ఓం జ్ఞానరూపాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం భక్తభీష్టఫలప్రదాయ నమః. ఓం భూతాత్మికాయ నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశ్యాయ నమః. ఓం భూతధారిణ్యాయ నమః. ఓం స్వతానారిమజ్జగతాయ నమః. ఓం షడాధారాదివర్తిన్యాయ నమః. ఓం మోహితాయ నమః. ఓం అంశుభవయాయ నమః. ఓం శుభ్రాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం మాత్రే నమః. ఓం నీరాలసాయ నమః. ఓం నిమగ్నాయ నమః. ఓం నీలశంకాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నందిన్యాయ నమః. ఓం హరాయ నమః. ఓం పరాయ నమః. ఓం సర్వజ్ఞానప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం దుర్లభరూపిణ్యాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం సర్వగతాయ నమః. ఓం సర్వభీష్టప్రదాయాయ నమః. ఓం శ్రీ దుర్గాంబికాయ నమః. ఓం శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి 108 నామములు సమాప్తం. విన్నారు కదండి. దుర్గాష్టమి సందర్భముగా అయితే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి 108 నామాలు కూడా చదువుకున్న విన్నా కూడా ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది. భక్తితో ఆచరించామంటే పూజ అంతా కూడా పూజ తర్వాత ఇలా 108 నామాలు చదువుకున్న విన్నా కూడా అమ్మవారు కోరిన కోరికలు అయితే తీరుస్తారండి. అందరూ బాగుండాలి, అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం దుర్గాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం దుర్గాయ నమః.